హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు లాగ్ వచ్చేసి మహాగని చెట్ల గురించి అండి. ఇది పార్ట్ 1 లో కొంచెం తెలుసుకుందాం, పార్ట్ 2 లో ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. ఇది మహాగని చెట్టు అండి, స్కై ఫ్రూట్ అంటారు. అలాగే ఆకాశ పండు, అది పైన కైతుందండి, అంటే ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది, అందుకే బహుశా కావచ్చు ఆకాశ పండు అని పేరు వచ్చింది దానికి. అలాగే దాని లోపల ఉండేది షుగర్ బాదం అండి. సేమ్ బాదం లాగానే ఉంటాయి చూడడానికి, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇందులో ఒక పలుకు ఉంటుంది, అది మనము డైరెక్ట్ మింగొచ్చు, లేకుంటే నములితే చేదు ఉంటుందండి. అలాగే ఒక కాయలో 70-80 అట్లా బాదం పలుకుల్లాగా వస్తాయట. ఎంతనా రావచ్చు, అంటే సైజుని బట్టి తెలియదు మనకి, అదొకటి. అలాగే ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన వరం అండి ఈ షుగర్ బాదం అనేది. చూడండి, ఈ షుగర్ బాదం ఇలా ఉంటుందండి. దగ్గర షుగర్ బాదం అనేది ఇలా ఉంటుంది. ఇందులో మనము ఇది ఓపెన్ చేసి తీస్తే పలుకు వెళ్తుందండి. ఆ పలుకు ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్ లో. యాక్చువల్లీ ఇది నీళ్ళు తాగేటప్పుడు పరిగడుపున తినాలండి. అంటే మనం ఫుడ్ తీసుకునే ఒక గంట ముందు కానీ అర్ధగంట ముందు కానీ తీసుకోవాలి. ఇది ఇలా పొట్టు తీసేసి ఇందులో పలుకు వస్తుంది, ఇది రీపోతుంది యాక్చువల్లీ. ఇదండి పలుకు, ఇది మనము నమలొచ్చు లేకపోతే మింగొచ్చు. చేదుగుంటుంది చాలా, నేను నములుతున్నా, చేదు కూడా ఉంటుంది, అంటే మింగొచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళే తీసుకుంటే బాగుంటుందండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళ టాబ్లెట్స్ వాడుతూ, అలాగే ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకుంటూ, యోగా సంథింగ్ వ్యాయామం ఏమైనా కూడా చేస్తూ, అన్ని విధాలుగా పాటిస్తూ ఇది వేసుకుంటే కంట్రోల్ ఉంటుందండి. అందుకోసము ఏం వాడకుండా కూడా ఉండద్దు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి పుండ్లు తగ్గవు అండి, తొందరగా మానవు, అలాగే సన్న అయిపోతారు కదా. అప్పుడు ఇది వాడితే, అంటే గోళీలు వాడుతూ ఇది వాడాలండి, అంటే అట్లా అదంతా కూడా కాకుండా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇది మధుమేహానికి సహజ మందు లాంటిదండి ఇది షుగర్ బాదం అనేది. అలాగే ఎన్నో శక్తివంతమైన వ్యాధులకు ఇది పనిచేస్తుంది షుగర్ బాదం అనేది. ఏమంటే నోటి దుర్వాసనకు, కాలేయ సమస్యలు, అలాగే హై బీపీ, ఇంకా గుండె జబ్బులు. మొన్న తండ్రి మాటల్లో విన్నాం కదండి మహాగని చెట్ల గురించి, ఇప్పుడు కొడుకు మాటల్లో విందాము. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు నందు. ఓకే, ఈ చెట్ల గురించి తెలుసుకుందాం వచ్చినామండి. మీకు ఎలా పెట్టాలని ఆలోచన వచ్చింది, అలాగే ఎలా అప్రోచ్ అయ్యండి వీటి గురించి మీ మాటలో చెప్పండి ఒకసారి. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో అన్ని పండించే పంటలు ఉన్నాయండి. ఓకే, ఇక అవి కాకుండా వేరే కొత్త మరి ఏమున్నాయని సెర్చ్ చేస్తే మన చతుర్వేద వాళ్ళు కన్సల్టెంట్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. వాళ్ళని అప్రోచ్ అయ్యాము. అయితే ఇది మంచిగా ఉంటది అని చెప్పి అని ఒకసారి వచ్చి వివరించారు. మరి దీని గురించి ఎట్లా పండించుడు, అంటే ఎట్లా పెట్టుడు అని చెప్పి, దాని గురించి దాని తర్వాత మేము 50,000 అడ్వాన్స్ గా కట్టడం జరిగింది. దాని తర్వాత 500 ప్లాంట్స్ 1 ఎకరంకి అని పంపించడం జరిగింది. ఇక మేము కూలీల ద్వారా మరియు ఈ గుంతలు చేసి వేపపిండి మరియు వర్మి కంపోస్ట్ గుంతలలో కలిపి ఈ చెట్లు నాటడం జరిగింది. ఇప్పుడు ఇవి ఇంకొక 1 మంత్ అయితే 3 years కంప్లీట్ అయితే అండి. 3 years. ఓకే, అలాగే ఇవి నేను విన్నాను, అంటే ఎంత హైట్ అయితే అంటే 150 లోతు అడవులకి వేర్లు అనేది వెళ్తాయట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే పైన ఎంత పెరుగుతుందో అంత కింద, అంటే భూమిలో కూడా అంత లోతుపోయే అవకాశం ఉంటుంది. అలా ఉందట. అంటే పైన ఎంత హైట్ అవుతున్న కొద్దీ అలాగే కింద కూడా దాని వేర్లు అంత లోతుకు వెళ్తూనే ఉంటాయట. దీన్ని అదండి మీనింగ్. మళ్ళా దీని వేడిని అదే 30 degrees 40 degrees అని చెప్పారు. ఇది ఇప్పుడు బయట వాతావరణం కంటే ఈ మహాగని చెట్లు దగ్గర అంటే పెంచే ఉంటది ఏరియా, ఆడ ఆ చెట్ల లోపల గాని 10 degrees వరకు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కొద్దిగా తక్కువ ఉంటది. అందుకే ఈ మహాగని చెట్ల ఇప్పుడు ఉన్న ప్లేస్ ని న్యాచురల్ ఎయిర్ కండిషన్ కూడా అంటారు. ఓకే, దానికి ఆ మీనింగ్ కూడా ఉంది. అదే 40 degrees బయట ఉంటే, ఇక్కడ వచ్చేసరికి అంటే 30 degrees ఉంటుందట. అంటే 10 degrees. ఇది కూడా వేప చెట్టు జాతి కదా. ఇప్పుడు వేప చెట్టు ఏ రకంగా అయితే ఆక్సిజన్ ఇస్తుందో ఇది కొద్దిగా తొందరగా ఇస్తుంది. కాకపోతే దానంతా ఇవ్వకపోయినా గానీ అదే ఇది తక్కువ ఇచ్చినా గానీ తొందరగా ఇస్తుంది ఆక్సిజన్ అనేది. కార్బన్ డైఆక్సైడ్ అన్నిటిని అబ్జర్వ్ తొందరగా చేస్తుంది అన్నట్టు. అదే ఇప్పుడు మనం ఆర్మూర్ విలేజ్ లోనే ఇది ఒక్కటేనా అండి?
ఆర్మూర్ లో అయితే ఇప్పుడు లోకల్ పరంగా ఇది ఒకటే అండి. ఒకటే. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక 3-4 months బ్యాక్ బాన్స్వాడలో ఒక 3 ఎకరాలు, ఇప్పుడు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ సైడ్ ఆల్రెడీ రైతులు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకొని పెట్టారా? ఇంకా లేదు, వాళ్ళు డైరెక్ట్ మన రైతు ఉంటాయి మీటింగ్స్, ఆ మీటింగ్స్ లో తెలుసుకొని డైరెక్ట్ వాళ్ళు కూడా చతుర్వేద ద్వారానే నాటడం జరిగింది. ఓకే. అలాగే వీటి కలప గాని అవన్నీ కూడా ఎలా అవుతాయి? అది ఈ కలప మెచ్యూరిటీ కావడానికి 13-14 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు 12 సంవత్సరాలు అని చెప్పారు. కాకపోతే అన్ని ఒకటే టైం కి రావు కదండి. దాన్ని బట్టి వచ్చింది, దాన్ని బట్టి మాక్సిమం అయితే 13 to 14 years లోపు అయితే మ్యాచ్యూర్ అవుతుంది అంట కలప. ఈ కలప పడవలకి పెద్ద పెద్ద ఓడలకు వాడతారంట. ఇది వాటర్ లో కూడా ఖరాబ్ కాదంటే, పాడు కాకుండా మంచిగా ఉంటదంట. అంత స్టాండర్డ్ ఉంటది. లైట్ వెయిట్ ఉండి గట్టి, అంటే లైట్ వెయిట్ ఉంటది, కాకపోతే కాకుండా గట్టిగా ఉంటుంది. చెదలు గాని వాటర్ గాని వాటర్ అబ్జర్వ్ చేయదు, దేని నుంచి కూడా మంచిగా ఉంటది. అవును. అలాగే మళ్ళీ తర్వాత దీన్ని మనము డోర్లకి వాటికి అదే పడవల నుంచి తీసిన కలప ఉంటది కదా, అది ఖరాబ్ కాదు కాబట్టి దాన్ని మన ఫర్నిచర్ గా కూడా యూజ్ చేసుకుంటారు. దీంతో మళ్ళీ గిటార్లు కానీ ఇప్పుడు సంగీత వాద్యాలు అవి కూడా తయారు చేస్తారు. ఈ ఫారెన్ కంట్రీస్ లో ఇది ఫర్నిచర్ కి బాగా యూజ్ చేస్తారు. మన దగ్గర అంతా అంటే తెలియదు కాబట్టి రైతులకు ఇప్పుడు ఈ కలప దొరకలేదు కాబట్టి ఇప్పుడు టేకు గాని అన్ని బాగా కాస్ట్ ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా అల్యూమినియం గాని సిపివిసి గాని అవి వాడుతున్నారు డోర్లకి అవి వాడడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఎవరు కూడా ముందుకు వచ్చి పెడతలేరు కదా, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఇంకా కూడా అంటే లాంగ్ పీరియడ్ అని కూడా కొద్దిగా ఆలోచించి నాటలేరు. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి లాభం అన్ని కూడా ఇలా రావు కదా అంతగానం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఎంత ఖర్చు మీకు ఖర్చు అవుతుంది అంటే మళ్ళీ లాభము? ఇది నాటినప్పుడు ఆ రోజు అప్పుడు 50,000 వాళ్ళకి అడ్వాన్స్ కట్టడం జరిగింది. దాని తర్వాత కూలీలకు అవి మళ్ళీ డ్రిప్ అంటే మళ్ళీ ఒక 50,000 అయింది. మొత్తం అప్పుడు ₹1,00,000 అయింది. ఇక దాని తర్వాత ఇప్పుడైతే సంవత్సరానికి ఒక 3 సార్లు ఎరువులు 2020 గానీ మళ్ళీ వాళ్ళు గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తారు, కొద్దిగా స్ప్రేయింగ్ చేయమని. వాళ్ళే చతుర్వేద వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్రాప్ బీట్ అని హ్యూమిక్ స్టార్ట్ అని ఉంటది. అది స్ప్రే చేయమని స్ప్రే చేస్తాము. అప్పుడప్పుడు కింద పాదుల దగ్గర కూడా వస్తాము. దాని తర్వాత ఈ చెట్లు అన్ని సైడ్ లాగా ఇట్లా ఆనెలు వస్తాయి, వీటిని కొద్దిగా కటింగ్ చేసుకుంటూ ఉండాలి. కొమ్మలు వస్తాయి, వాటిని కట్ చేసుకుంటూ కొమ్మల్ని కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఒక 20 feet వరకు అయితే మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే 20 feet వరకు కలప అనేది మెయిన్ ఉంటది. దాని తర్వాత అది అంత అంటే మనకు కావాల్సినంత నాణ్యత అయితే ఉండదు. దానికోసం కింద మాత్రమే 20 feet వరకు మాత్రమే కటింగ్ చేసి మంచిగా కటింగ్ చేసుకుంటా పెంచడం. అవును. వాళ్ళు మీకు అప్పుడు అప్రోచ్ అయినారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చి అక్కడ పైనుంచి వాళ్ళు 6 months ఒకసారి వస్తారు, వచ్చి సాయిల్ గానీ మరి గ్రోత్ ఎట్లున్నా చూసుకొని, గ్రోత్ బాగా లేకపోతే సాయిల్ టెస్ట్ చేపిస్తారు. అంటే మట్టి తీసుకపోయి టెస్ట్ చేసి దానికి తగిన ఎరువుల మోతాదు ఏమేమి తక్కువన్నాయో చెప్తారు వాళ్ళు. మళ్ళా ఏంది డ్రోన్ తో కూడా మ్యాపింగ్ తీసుకుంటారు. మరి చెట్లు ఏ రకంగా ఉన్నాయి, మరి అన్ని బాగున్నాయా, డ్రోన్ మ్యాపింగ్ కూడా చేసుకుంటారు. పైన ఏమైనా పురుగు అయిందా ఏమైందా అక్కడ చూడండి ఒకసారి, ఆ పైన ఆకులకి అది కొంచెం లైట్ గా పురుగు వచ్చినట్టుంది, అది తేడా కాకుండా వాళ్ళు వచ్చుకుంటా మనకు సలహాలు ఇస్తారు. మహాగని చెట్ల నుంచి ఇంకా కలపన కాకుండా ఇంకా వేరే దీని నుంచి ఏం ఉపయోగాలు ఉన్నాయండి? దీనికి 7 సంవత్సరాల తర్వాత స్కై ఫ్రూట్ అని ఒక పండు అవుతుంది. దాని ద్వారా దాంతో షుగర్ బాదం అంటారు. అవి షుగర్ పేషెంట్లకు ఇట్లా అంటే బాదం డైరెక్ట్ తినచ్చు. ప్లస్ దాంతో కూడా మందులు తయారైతాయి. ఇప్పుడు ఈ చెట్టు బెరడు గాని ఆకు గాని వీటితో కూడా మన అన్ని రకాల మందులలో దీన్ని ఉపయోగిస్తారు. మళ్ళా ఇది అంటే షుగర్ అనేది ఎక్కువ కాకుండా ఈ బాదం అనేది కంట్రోల్ చేసి, ఈ బాదం అనేది అంటే డైలీ ఒక సీడ్ తింటే హాఫ్ సీడ్ తిన్నా గానీ కంట్రోల్ అవుతుంది షుగర్. అదే ఇప్పుడు 12 ఏళ్ళు మనకు పెరుగుతుంది కదా, అంత లాంగ్ టైం కదా, అంతలోపు మీకు దీనికి లాభాలంటూ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే పెట్టుబడి పెడుతూనే ఉండాలా? అలా
లేదు, ఇప్పుడు మనం సంవత్సరం ఒకసారి ఎరువులు చల్లుకున్నాడు. అవును. ఇప్పుడు 3 సంవత్సరాల ఖర్చు తర్వాత ఎంత ఉంటుంది మళ్ళా? 3 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ పంపిస్తారు. ఓకే. సంవత్సరానికి ఒక 50,000 చొప్పున ఎకరానికి. మళ్ళీ దాని తర్వాత 4th ఇయర్ కంప్లీట్ నుంచి మనకు ఈ చెట్లు పెంచిన దానికి కార్బన్ క్రెడిట్స్ అని ఇస్తారు గవర్నమెంట్ నుంచి. ఓకే. ఇక కార్బన్ క్రెడిట్స్ తర్వాత 7 సంవత్సరాల తర్వాత నుంచి ఈ స్కై ఫ్రూట్ వస్తుంది. 7 సంవత్సరాలు అంటే మనకు 3 సంవత్సరాలు దాటిందంటే కంపల్సరీ దీంతో ఇన్కమ్ వస్తూనే ఉంటది. అదే, కానీ అవి కూడా మీరు ఖర్చులకు యూజ్ చేయాల్సిందే కదా, ఎందుకంటే వాటికి అవసరం పడుతుంది మనకి. ఇప్పుడు మనకైతే 3 సంవత్సరాల దాకా అయితే ఎటువంటి ఇన్కమ్ ఉండదు. అవును. దాని తర్వాత ఈ వాళ్ళు అడ్వాన్స్ ఒక 50,000, దాని తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కార్బన్ క్రెడిట్స్, అట్లా అప్పటి నుంచి మనం కటింగ్ చేసే వరకు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఓకే. తర్వాత ఈ కల్పని మీరు బయట అమ్ముకోవచ్చా లేకపోతే ఎలా ఇది? ఇది ఆ కంపెనీ వాళ్ళతోనే, చతుర్వేద వాళ్ళతోనే బైబ్యాక్ అగ్రిమెంట్ అండి. ఇప్పుడు సీడ్స్, ఇప్పుడు స్కై ఫ్రూట్స్ గానీ, ఈ కలప గానీ, ఇవన్నీ అగ్రిమెంట్, బైబ్యాక్ అగ్రిమెంట్. 12 సంవత్సరాల తర్వాత కటింగ్ అయిన తర్వాత మనకు ఇప్పుడు అప్పటి రేట్ ని బట్టి మాకు ఇప్పుడు అగ్రిమెంట్ మాత్రం 500 పర్ స్క్వేర్ ఫీట్ దానికి అగ్రిమెంట్ ఇచ్చారు. అప్పుడు మనం కోతగా వచ్చినప్పుడు ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకు వాళ్ళు రేటు కట్టిస్తారు. అంటే హార్డ్వుడ్, సాఫ్ట్వుడ్ రెండు ఉంటాయి. రాడిష్ కలర్ ఉన్నదానికి 500, తక్కువ కలర్ ఉన్నదానికి 400 అగ్రిమెంట్ చేసి జరిగింది. దానికి దీనికి తేడా ఉంటది కదండి. అవును, డిఫరెన్స్ ఉంటది. ఇందులో అంతర్ పంటగా ఏమైనా పెట్టుకోవచ్చా అండి? ఇంకా అంతర పంట కూరగాయలు గాని, పూల మొక్కలు గాని, తీగ జాతి మాత్రం పెట్టకూడదు అన్నారు. మిగిలిన ఏమైనా పెడితే వీటికి చెట్లకు దానికోసం వద్దన్నారు. ఇక మేము ఇప్పటికైతే బంతి పెట్టినాము. అక్కడ మా కూరగాయలు పెట్టడం జరిగింది. వంకాయ చెట్లు, వంకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, అన్ని మనకు ఇంట్లోకి సంబంధించిన కూరగాయలు మనకు సరిపడా ఇంట్లోకి సరిపడా పెట్టుకోవడం జరిగింది. ఓకే. మరి గ్రోత్ వస్తుందా మరి మనకి? ఎందుకంటే ఈ భూమి అనేది దీనికి తీసుకుంటుంది కాబట్టి గ్రోత్ వస్తాయండి. ఇంకొక సరే పెరుగుతాయి. యాక్చువల్ గా అయితే మాకు 9x9 వెడల్పు పొడవు ఎంత పెట్టారు మీరు? 9x9 పెట్టమన్నారు మాకు. కానీ మాకు ఇప్పుడు ఇక్కడ లేబర్ ప్రాబ్లమ్, మళ్ళా మా భూమి తక్కువ ఉండడం వల్ల మాకు ఇంకా వరి గిట్లా వేసుకోవాలా. అది తక్కువ అయితే మాకు ట్రాక్టర్ వాళ్ళు ఇట్లా రారు కదా. దానికోసం ఏం చేయడం జరిగింది, తక్కువ భూమిని ఈ 500 మొక్కలను నాటడం జరిగింది. ఇట్లనేమో 6 ఫీట్లు పెట్టడం, ఇట్లేమో 4 ఫీట్లు పెట్టడం, కొంచెం తగ్గించి పెట్టడం జరిగింది. మరి వాళ్ళు 9x9 చెప్పారు కదా, మనకు తగ్గించి పెట్టినాం కదా, ఎఫెక్ట్ అంటూ ఏం జరగదా? లేదండి, గ్రోత్ అయితే కామన్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఒక 1 ఇయర్ అట్లా డిఫరెన్స్ ఉంటది. మనం దానికి తగ్గ మోతాదులో మనం ఎరువులు అందిస్తే అన్నిటికీ సమాన బలంగా సమానంగా పెరుగుతాయి. అదే ఎరువులు కరెక్ట్ టైమింగ్ కు టైం తీసుకుంటేనే అవి సెట్ అవుతాయి. ఎరువులు సమానంగా అందిస్తే చెట్లు గ్రోత్ అనేది మంచిగా ఉంటది. ఇది 1 ఎకరం లోపే 15 నిమిషాల దాంట్లో పెట్టిరు. ఒక 5 నిమిషాలు తక్కువ అన్నట్టు, ఎకరానికి 20 నిమిషాలు వీళ్ళకి ఉన్నంతలోనే ఇంకా పెట్టడం జరిగింది. మన ఆర్మూరు విలేజ్ లోనే ఇది ఒకటే అండి వీళ్ళు ఒక్కోళ్ళే పెట్టడం జరిగింది. మొదటి రైతు ఈ మహాగని చెట్లని. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా వేరే వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది. అంటే వాళ్ళకు అన్ని తెలుసుకొని పెట్టండి. మీరు మహాగని చెట్లు పెట్టారు కదా, వేరే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే వాళ్ళు పెట్టుకోవచ్చా, పెట్టుకోరా, లాభాలు నష్టాల గురించి వాళ్ళకు కూడా మీరు చెప్తే. ఇది అందరు రైతులు పెట్టుకోవచ్చు అండి. అదే అయితే మంచికి ఇప్పుడు 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం పెట్టుకుంటే వాళ్ళకు ఇప్పుడు సాంప్రదాయ పంటలు పండిస్తున్నారు కదా. అది కాకుండా ఇది ఒక ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ ఉంటది అన్నది. ఎందుకంటే ఇప్పుడు 12 సంవత్సరాల దాకా మనకు ఆదాయము అంటే ఎక్కువ మొత్తంలో వస్తుంది కదా 12 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు రెగ్యులర్ మనం ఎకరంలో 1,00,000 రూపాయలు, 1,00,000-1,50,000 దాకా ఆదాయం తీసుకుంటున్నాము. ఇది ఏమైతే అంటే దాని తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఒక ఎకరంలో పెట్టినా గానీ ఒక 5 లక్షల నుంచి 7 లక్షల దాకా ఒక ఎకరానికి ఆదాయం తీసుకునే అవకాశం ఉంటది. అది 1 ఎకరం పెట్టుకున్నా గానీ వాళ్ళకు లాభమే ఉంటది. అదే అంటే ఒక బ్యాంక్ లో మనం ఒక లాస్ట్ కు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రిటైర్మెంట్ ఫండ్ గా కూడా ఇది 1 ఎకరం పెట్టుకుంటే సేమ్ అలా ఇది కూడా ఆదాయం వస్తుంది. అదే అంటే సాంప్రదాయంగా ఆ పంటలు పెట్టుకునేది కాకుండా వాణిజ్య పరంగా ఈ పంటలు పెట్టుకుంటే రైతులకు చాలా ఏమంటారు మేలు జరుగుతుంది. అంటే వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది.
ఒక సేమ్ కొడుకు చేతికి అందిన తర్వాత ఎలా ఉంటుందో అలా అన్నట్టు. ఇది ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని పెంచినట్టే ఇవి జాగ్రత్తగా చూసుకోవడం ఈ చెట్లని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రైతు మనకు ఆదర్శంగా నిలిచారు. ఈ మహాగని చెట్టు పెట్టి అంటే ఒక్కరు పెట్టారు కాబట్టి ఇంకా వేరే రైతులు కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను నా నుంచి. ఎందుకంటే ఒక 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాల్లో 3 ఎకరాలు పంట నార్మల్ గా సంప్రదాయ పంటలు పెట్టుకొని నార్మల్ పసుపు మక్క సంథింగ్ అన్ని పొలం అన్ని కూడా, అలాగే మిగతా ఇంకో ఎకరంలో మహాగని చెట్లు పెట్టుకోవాలని. అంటే ఈ ఆదాయం కంపల్సరీ ఉంటది, మీరు బాధపడే అవసరమే లేదండి. ఎందుకంటే 12 సంవత్సరాల లోపు అంతవరకు ఆగాల్సిన అవసరం లేదు. అమౌంట్ మీకు 3 years తర్వాత కూడా 50,000 మీ అకౌంట్ లో పడతాయండి. మళ్ళీ ఇందులో కూడా ఒకవేళ అలా మీరు బాధపడుతుంటే కూడా ఇందులో కూడా పెట్టుకునే అవకాశం ఉంది పంటని. ఇందులో అంతర పంటలు కూడా వేసుకొని సాగు చేసుకోవచ్చు అండి, దీని నుంచి లాభం కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూశారు కదా రైతు మాటల్లో మహాగని చెట్ల గురించి. అలాగే మిగతా రైతులు కూడా వీటిని పెట్టుకోవాలని, ఉన్న వాళ్ళ ఎకరాలలోనే 1 ఎకరంలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను నా నుంచి. మీకు ఇది లాభమనే చేకూరుస్తుంది, వీటి నుంచి మంచిగా ఉంటుంది, చెడు ఉండదు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఓకే అండి, వెళ్ళొస్తాం. నమస్తే. ఓకే ఫ్రెండ్స్ బాయ్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.